హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీ ప్రిపరేషన్కి ఈ మోడల్ పేపర్స్ని అందచేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు మన యాప్లో కోర్స్ అయితే తీసుకున్నారండి. వారంతా కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఈ మోడల్ పేపర్స్ అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన యాప్లో ఉన్నటువంటి 499 ఆఫర్ ఫుల్ కోర్స్ అండి, ఎస్ఎస్సి, సిజిఎల్, జీడి, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నాము. జస్ట్ 499, 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. అంతేకాకుండా ఇది ఒక్కటి తీసుకుంటేనే ఇందులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్లు కూడా అందుబాటులో ఉంటాయి. లేదా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే 50,000 క్వశ్చన్స్తో చాప్టర్ వారీగా టెస్ట్ సిరీస్ అండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్లస్ ఉచితంగా పీడిఎఫ్లు కూడా అందచేయడం జరుగుతుంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? సో చిన్న లైక్ చేయండి, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, వెదురు నృత్యంను ప్రదర్శించు గిరిజన తెగ ఏది? వెదురు నృత్యము ఏ గిరిజన తెగ వారండి? కూకీలు మరియు నాగాలు, ఓకేనా? ఈ యొక్క ప్రముఖ తెగ వెదురు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ 1, కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ గ్రామము లేదా గ్రామాలను వస్త్ర పర్యాటక గ్రామం లేదా గ్రామాలుగా ఎంపిక చేసింది? వస్త్ర పర్యాటక గ్రామము లేదా గ్రామాలు ఏంటండి? పైవన్నీ కూడా తిరుపతి ఆంధ్రప్రదేశ్, వడాజ్ గుజరాత్, నైని ఉత్తరప్రదేశ్ అనేటువంటి ప్రాంతాలను. నెక్స్ట్ 1, బ్యాడ్మింటన్లో ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? బ్యాడ్మింటన్ అండి. ఇందులో ఒలింపిక్ పథకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ. 23 ఆప్షన్ 3 అండి, సైనా నెహ్వాల్ గారండి. ఎవరండి? సైనా నెహ్వాల్. నెక్స్ట్ 1, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 28 మార్చి 2023 పూణేలో వ్యూహాత్మక ఇండియా మరియు డాష్ దేశంతో సైనిక దళాధిపతుల సదస్సులో ప్రసంగించడము జరిగింది. ఏ దేశం యొక్క సైనిక దళాధిపతులతో అండి? ఆప్షన్ 4, ఆఫ్రికా. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ రచన ఏది? ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత అండి వీరు. మరి వీరి యొక్క రచన ఏంటి మరి? ఆప్షన్ 3, ది ఐడియా ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ 1, ఆకాశం నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఏమిటి? ఆకాశం నీలి రంగులో కనిపించడానికి గల కారణం. ఆప్షన్ 2, మిగతా రంగుల కంటే నీలం రంగుని వాతావరణం అధికంగా పరిక్షేపణ చెందించడం వల్ల. మిగతా రంగుల కంటే నీలం రంగుని వాతావరణం అధికంగా పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ 1, గోబర్ గ్యాస్లో ఉండేటువంటి ముఖ్యమైన వాయువు ఏది? గోబర్ గ్యాస్లో ఉండే ముఖ్యమైన వాయువు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1, మీథేన్. CH4 అంటారు దీన్ని, ఓకే? CH4 మీథేన్. పేడలో ఉండేటువంటిది కూడా మీథేన్ వాయువే అండి, ఓకే? నెక్స్ట్ 1, రక్తంలో ప్లాస్మా ఎంత శాతము ఉంటుంది? రక్తంలో ప్లాస్మా అండి, ఓకేనా? ద్రవరూప కణజాలం అంటాము రక్తంని. మరి పదార్థం యొక్క 4వ రూపం అండి, ఘన ద్రవ వాయు రూపాలు ఉంటాయి కదా, 4వ రూపము ప్లాస్మా అండి, ఓకేనా? మరి రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుందండి? ఆప్షన్ 3, 55% ఉంటుంది. నెక్స్ట్ 1, క్రింది వానిలో పేర్కొన్న చారిత్రక కట్టడాలను సరైన వరుస క్రమంలో అమర్చండి. చూద్దామండి వరుస క్రమం ఏంటి అనేది. ముందుగా బి అండి, ధ్రువ్ పడీపత్ మామల్లపురము. తర్వాత సి, కైలాస దేవాలయము ఎల్లోరా. నెక్స్ట్ ఆప్షన్ ఏ, బృహదీశ్వర ఆలయము తంజావూరు. తర్వాత మీనాక్షి ఆలయము మధురై. ఇవి వరుస క్రమంలో ఉంటాయండి. ఈ విధంగా చూసినట్లయితే వరుస క్రమంలో అయితే ఉంటాయి, పైనుంచి కిందికి, ఓకే? ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్హేరి గుహలను బుద్ధులచే నిర్మించబడింది.
ఎలిఫెంటా గుహలను రాష్ట్రకూటులచే నిర్మించబడింది. ఎలిఫెంటా గుహలను గుప్త పాలకులచే నిర్మించబడింది. సరైన సమాధానం ఏంటి ఇందులో? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. కన్హేరి గుహలను బుద్ధుల చేత నిర్మించబడింది. ఎలిఫెంటా గుహలను రాష్ట్రకూటుల చేత నిర్మించబడింది. ఎలిఫెంటా గుహలను గుప్త పాలకులచే నిర్మించబడడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా? అంటే ఎలిఫెంటా గుహలను రాష్ట్రకూటులు నిర్మించారు, కొన్ని గుప్తుల చేత కూడా నిర్మింపబడ్డాయి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ భారత గణతంత్ర రాష్ట్రాల కలయికను ప్రకటిస్తుంది. మరి దీనికి సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదు ఏంటది? 31 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు ఉన్నది అనేది తప్పండి. ఓకేనా? భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినవి కాదు. కరెక్ట్ అండి. రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు లేదు. ఓకే, ఈ రాష్ట్రాల కలయికను ఇండియా అనగా భారతదేశం అని పిలుస్తారు. ఓకేనా? భారతదేశం మన పీఠికలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి అర్థంతో వీటిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇండియన్ రీసెంట్ ఎకనమిక్ గ్రోత్ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? ఇండియన్ రీసెంట్ ఎకనమిక్ గ్రోత్ 32 ఆప్షన్ 2 అండి. ఆర్ నాగరాజు గారు. ఓకే, ఆర్ నాగరాజు గారు ప్రముఖ ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్, గ్రామీణ నిరుద్యోగ పథకాలైన ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈ, జీపీలను ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? గ్రామీణాభివృద్ధి పథకాలండి ఇవన్నీ కూడా. నిరుద్యోగాన్ని మరి గ్రామీణ ప్రాంతాలలో తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ పంచవర్ష ప్రణాళికలో అంటే 6వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ వన్, ఈ నిఫాయ్ అనే పదమును ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు? ఈ నిఫాయ్ 34 ఆప్షన్ 2 అండి. భూమి యొక్క మధ్య భాగముని ఈ నిఫాయ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, భూకంప తరంగాలలో భూ ఉపరితలాన్ని మొదట చేరే తరంగాలు ఏవి? భూకంప తరంగాలలో భూ ఉపరితలాన్ని మొదటగా చేరే తరంగాలు. ఆప్షన్ 1 పీ తరంగాలండి. ఏం తరంగాలు అవి? పీ తరంగాలు. నెక్స్ట్ వన్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలలో ఉన్న ఏ గడియారాలు సమయాన్ని అత్యంత ఖచ్చితంగా తెలుపుతాయి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలలో ఉన్న ఏ గడియారాలు సమయాన్ని అత్యంత ఖచ్చితంగా తెలుపుతాయి? 36 ఆప్షన్ 4 అండి. రుబీడియం అటామిక్ గడియారాలు, వీటినే పరమాణు గడియారాలు అంటారండి. రుబీడియం పరమాణు గడియారాలు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10,000 పరుగులు సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు? 37 ఆప్షన్ 2 అండి. మిథాలీ రాజ్ అండి. ఎవరండి? మిథాలీ రాజ్. నెక్స్ట్ వన్, సంతోష్ ట్రోఫీ ఈ క్రింది వానిలో ఏ క్రీడలకు ఇస్తారు? సంతోష్ ట్రోఫీ 38 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఫుట్బాల్. ప్రపంచ బ్రెయిన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ మెదడు దినోత్సవం. ఆప్షన్ 2 22 జూలైన జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ కంపెనీ మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించింది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఆప్షన్ 1 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. మధుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీని నిర్మాణాన్ని చేసినటువంటి కంపెనీ ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దేశంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి గైస్. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సిగ్మెంట్ అంటూ అన్నారండి. చూద్దామండి. ద డైరెక్టర్ విల్ అగ్రీ విత్ ద ప్రపోజల్ ఇఫ్ వీ డు నాట్ ఎక్సీడ్ ద బడ్జెట్. అగ్రీ విత్ ద ప్రపోజల్ అనేటువంటి వర్డ్కి క్రింద ఇవ్వబడిన వాటిలో దేన్ని మనము యూజ్ చేయవచ్చు? సరైన సమాధానం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2 అగ్రీ టు ద ప్రపోజల్ అని యూజ్ చేయవచ్చండి. అగ్రీ టు ద ప్రపోజల్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ సినోనిమ్. సినోనిమ్ అంటే ఏంటండి? సేమ్ మీనింగ్ వచ్చేటువంటి అర్థము. ఆబ్లిగేటరీ. సేమ్ మీనింగ్ వచ్చేటువంటి అర్థం ఏంటండి? సో మ్యాండేటరీ అంటే తప్పనిసరి అని అర్థము. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. సెలెక్ట్ ద ప్యాసివ్ ఫామ్
ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. చూద్దాం. ద మేనేజర్ కీప్స్ ద వర్క్ పెండింగ్. ప్యాసివ్ వాయిస్ అయితే, ప్యాసివ్ ఫామ్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. ద మేనేజర్ కీప్ ద వర్క్ పెండింగ్, ఎప్పటికీ కూడా వర్క్ పెండింగ్లో ఉంచుతాడంట మేనేజర్. 63 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ద వర్క్ ఈజ్ కెప్ట్ పెండింగ్ బై ద మేనేజర్. ద వర్క్ ఈజ్ కెప్ట్ పెండింగ్ బై ద మేనేజర్. నెక్స్ట్ వన్. ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామాటికల్ ఎర్రర్. చూద్దామండి. వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఇందులో తప్పుగా ఉన్న గ్రామాటికల్ మిస్టేక్ ఉంది ఏంటి అని అడుగుతున్నారండి. 64 ఆప్షన్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అనేది తప్పుగా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అనేది తప్పండి. వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. చూద్దాం. యా, we must dash help to the homeless and physically disabled people. We must dash ఏంటండి? 65 ఆప్షన్ 4 రెండర్. వి మస్ట్ రెండర్ హెల్ప్ టు ద హోమ్లెస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు సహాయం చేయాలి. గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్స్, సెలెక్ట్ ద ఆప్షన్ టు గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. అంటే ఒక ఆర్డర్ లేకుండా ఇచ్చారండి, వీటిని మనము ఆర్డర్ ప్రకారము కలపాలి ఇక్కడ. చూద్దాము. However, the rate of population increase in the another important factor to consider. This change can be exposed in 2 ways. Growth of population refer to the change in the number of inhabitants of country. First in terms of absolute number and second in terms of percentage change. సో సరైన సమాధానం ఏంటి మరి ఇక్కడ? ఆప్షన్ 2 అండి. ముందుగా సి, growth of population refers to the change in the number of inhabitants in the country. తర్వాత బి, మరి this can change be expressed in 2 ways. First in term of absolute number and second term is the percentage of change. Last day, however, the rate of population increase in the another important factor to consider. సో CBD అనేది ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారండి, దాన్ని మనం చదివి ఇక్కడ ఖాళీలు ఉంటాయి కదా, దాంట్లో బెస్ట్ వర్డ్ వచ్చేది మనము సెలెక్ట్ చేయాలి. కమ్యూనికేషన్ ప్లేస్ ఏ డాష్ రోల్. ఏం రోల్ అండి? ఇక్కడ 1 ఇచ్చారు చూడండి, ఇందులోంచి మనం ఒక సెలెక్ట్ చేసుకోవాలి 1. దాంట్లో ఏం రోల్ ఇక్కడ? కమ్యూనికేషన్ ప్లేస్ అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక్కడ. మరి ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఆప్షన్ 3 వైటల్ రోల్. వైటల్ రోల్. ఓకేనా. రోల్ ఇన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ మ్యాన్ కెన్ బి లెర్న్డ్ బై అవర్ డాష్. లెర్న్ బై ఏంటండి? సో రెండవది 68 ఆప్షన్ 1 అండి, కాన్షియస్. ఓకేనా, కాన్షియస్ ఎఫర్ట్స్. నెక్స్ట్ వన్, సక్సెస్ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ అవర్ డాష్. ఏంటండి? ఎబిలిటీయా, ఫెసిలిటీయా, ఎగిలిటీయా, వెరైటీయా. 69 ఆప్షన్ 1 ఎబిలిటీ అండి, అంటే మన సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది మన సక్సెస్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే 4 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద బ్లాంక్ నెంబర్ 3 అంట. చూద్దాం. డిపెండ్స్ ఆన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద బ్లాంక్ ఎబిలిటీ అండి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైట్ అండ్ స్పీక్ అప్ వెల్ విచ్ రిజల్ట్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బ్యారియర్ డాష్ కమ్యూనికేషన్ హైడ్. ఓకే, హైడ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏమొస్తుందండి? ఆన్సర్ వచ్చేసి 71 ఆప్షన్ 2 అండి. 2 బ్యారియర్ టు కమ్యూనికేషన్ హైడ్. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డాష్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డాష్. ఇక్కడ ఏం కావాలి మరి? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అన్నారు కదా, 71 ఆప్షన్ 2 ఓవర్కమ్. ఓకేనా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ దీస్ బ్యారియర్స్ టు దట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద మేనేజ్ కెన్ బి స్మూత్. అంటే మన యొక్క
ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ అయినప్పుడు మాత్రమే కమ్యూనికేషన్లో మనము విజయం సాధించగలుగుతాము. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. చూద్దాం. ఏ సాంగ్ సంగ్ ఎట్ ఏ బోరియల్. ఓకే, ఏ సాంగ్ సంగ్ ఎట్ ఏ బోరియల్. 72 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, డిర్జ్. ఓకే, డిర్జ్. ఓకే, బురియల్ అనే దానికి డిర్జ్ అనేటువంటి వర్డ్ని మనము యూస్ చేయవచ్చు. సో గాయస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.